అతను ఎప్పుడు ఒక దొంగ దొంగ అని ఎదుటివాడిని దొంగను చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవాళ మనం చూస్తే ఏ పెద్ద కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టాలని విదేశాల్లో ఉన్న కంపెనీ ఏ కంపెనీ అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావాలంటే ముందు రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటుంది. అగ్రిమెంట్ చేసుకున్నాక ఇక్కడ ఆఫీస్ అనేది నియమించబడుతుంది. వాళ్ళకి నిజంగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వారు ఉన్న ఆఫీసులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, అమెరికాలో కానీ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన చోట అక్కడ ఫ్యాక్టరీలు కానీ ఆఫీసులు కానీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వీళ్ళ ప్రొఫైల్ ఏంటనేది చెక్ చేసుకోవాలి. అంతేగాని పరిశ్రమ రాకముందే ఇక్కడ ఆఫీస్ లేదు, ఇక్కడ ఇంకోటి లేదని డ్రామాలు నడిపిస్తున్నాడు. నిజంగా ఇక్కడ ఆఫీస్ అనేది ఎప్పుడు పెడతాయండి? ఒక మైక్రోసాఫ్ట్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ రాకముందే ఆఫీస్ పెట్టిందా? లేకపోతే ఒక హుండాయ్ వచ్చింది, లేకపోతే కియా మోటార్స్ వచ్చింది, లేకపోతే ఒక టొయోటా వచ్చింది. ఇది అన్ని ఆఫీసులు కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుని ఒప్పందాల ప్రకారం ఆఫీసు పెడతారు ఇక్కడ. అంతేగాని ఒక కమ్యూనికేషన్ పాయింట్ కింద ఎక్కడో ఒక గృహంలోనో ఒక ఆఫీసు పెట్టి ఒక కమ్యూనికేషన్ పాయింట్ని పెడతారు. అంతేగాని రాగానే భారీ పెట్టుబడులు పెట్టి ఆఫీసు పెట్టకుండా, ఇక్కడ పరిశ్రమ పెట్టకుండా ఎక్కడా కూడా ఈ దేశంలోనే కాదు దేశ విదేశాల్లో ఎక్కడా కూడా పరిశ్రమ వచ్చేవాళ్ళు వేరే ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలంటే ముందు ఆఫీస్ ప్లేస్ అనేది ముందు కట్టరు, తాత్కాలికంగా ఏదో ఒక ఆఫీస్ చేసుకుంటారు. అదే విషయంలో ఉర్సా కంపెనీ, వీళ్ళ కంపెనీ ప్రొఫైల్ చూస్తే పి కౌశిక్ సుమారు $400 బిలియన్ జోబాక్స్ కంపెనీకి ఆయనే మెయిన్ ముఖ్య కారకుడు. టి జయశేఖర్ హాల్మార్క్ గ్రూప్ చైర్మన్, 2.5 బిలియన్ టర్నోవర్ ఉంది. పి సురేష్ కుమార్ ఎంటర్ప్రెనర్, కేఆర్కే టెక్, షోహన్ హోల్డింగ్స్, ఫస్ట్ హోల్డింగ్స్ వంటి సంస్థలతో $75 మిలియన్ల సాధించింది. కె హరీష్ రావు కోయన్ సొల్యూషన్స్తో ఉన్నారు. ఏ సతీష్ క్లౌడ్ అండ్ ఏఐ టెక్నాలజీ నిపుణుడిగా ఉన్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు ఇక్కడ సుమారు వాళ్ళ నెట్వర్తే సుమారుగా 3,700 కోట్ల నెట్వర్త్ ఉన్నవాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెడతానికి ముందుకు వస్తే దాంట్లో కూడా ఈ వ్యక్తి ఏమంటాడంటే 99 పైసలకి స్థలం ఇచ్చామంటారు. మేము సుమారు 81 కోట్లు, 51 ఎకరాలకి 81 కోట్లు, అది కూడా 5 ఫేజుల్లో కట్టించుకుని 5 ఫేజుల్లో వాళ్ళు డెవలప్ చేయాలి. అది కూడా 48 నుంచి 52 నెలల లోపల వాళ్ళు పూర్తి చేయాలి. ఇటువంటిది కార్యక్రమం, ఇటువంటి దానికి స్థలం ఇస్తే ఈయన ఏమంటాడంటే ఈ సంస్థకి ఆఫీస్ లేదంటాడు, లేకపోతే లిల్లియో లల్లియో అంటాడు. లాలు అనేది కూడా పలక తీసాము ఆయనకి, లిల్లీ అనే సంస్థకి ఇచ్చాడంటాడు, లాలుని పట్టుకుని లిల్లీ అంటాడు. ఇతను ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడో నాకు తెలియదు, కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇంత పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి, మనం ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇటువంటివి ఉన్నాయో అని తలంపడమే కాకుండా తానా ఇటువంటి ఎన్నో సంస్థలు స్థాపించి గత 30 సంవత్సరాలుగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఇక్కడ స్కూల్స్లో కానీ, ఇక్కడ హాస్పిటల్స్లో కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఎన్ఆర్ఐలకి నువ్వు ఇటువంటి నీ బురదని వాళ్ళకి అంటగట్టి నువ్వు చూద్దామని చూస్తున్నావేమో. కపట్దార్ జగన్ రెడ్డి, నువ్వు నీ యొక్క బ్యాచ్ గుర్తుంచుకోండి. ఈ ఎన్ఆర్ఐలు తప్పకుండా రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ఉన్న పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయండి, మీకు మా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఎవరన్నా అడ్డొస్తే కపట్దార్ నేనున్నా మీ ఎన్ఆర్ఐలు అందరి తరపున. మీరు కష్టపడి సంపాదించిన సంపాదన పెట్టుబడులు ఇక్కడ పెట్టి పరిశ్రమలకి అభివృద్ధి చేయండి.